ఇటు సమయంలో మన మధ్యన జాన్ వెస్లీ గారు, హీఈస్ ఫ్రమ్ రాజమండ్రి, వారు మన మధ్యన ఉండడం ఆశీర్వాదకరం. కాబట్టి ఈ సమయాన్ని నేను వారికి ఇస్తూ ఉన్నాను. దయచేసి వారు ముందుకు ఒక ట్రిబ్యూట్స్ తెలియపరచవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాను. రాజమండ్రి హోసన్న మినిస్ట్రీ నుంచి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన పరిశుద్ధమైన పుణ్యనామంలో, క్రీస్తు నామంలో దేవుని ప్రియులైన మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. 3 రోజుల క్రితం ఉదయం 9:30-10 గంటలప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు. మా హోసన్న మందిరానికి 5 నిమిషాల ప్రయాణం అంతే. డాక్టర్ జాన్ వెస్లీ గారి చర్చికి 3 నిమిషాల ప్రయాణం. అంత దూరంలోనే ఈ దుర్ఘటన సంభవించింది. ఈ సమాచారం వినిన వెంటనే నివ్వెరపోయాం, నిర్ఘాంతపోయాం. మనస్సులో అనుకున్నాం, ఇది అబద్ధమై ఉండాలి, వారు జీవించాలి అని. కానీ ప్రభు యొక్క చిత్తము సంకల్పం ఎవరు మార్చలేరు గనక ప్రార్థన చేశాం. ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు జత పనివారిగా ఉంటూ అనతి కాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని, ప్రేమని చొరగొన్నారు. అంటే ప్రభు వారికి ఇచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి, యేసు ప్రభు చెప్పినట్లుగా విరోధులు కాదనడానికి వీలు కాని వాక్కుని, జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు, కానీ సభల్లో ముందు రోజు వారు, తర్వాత రోజు నేను, ఈ విధంగా సభల్లో వెళ్తూ ఉండేవాళ్ళమి. అయితే ఈ వేదిక మీద ఉన్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హోసన్న మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. మొదటిగా యజమానిని కోల్పోయిన సహోదరికి, వాళ్ళ సంతతికి ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను. మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు, మనము వారు అందరము కలిసి యుగాయుగములు ప్రభువుతో నిలిచి ఉండబోతున్నాం. వారు మనతో లేరు అనుకోవడం కంటే కూడా ప్రభు కవిగట్టుకు వెళ్ళి చేరారు. వికేఆర్ గారు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టారు. యేసు ప్రభు కవిగిట్లో వారు ఇలా ప్రభుని చూస్తున్నట్లుగా. మొన్నటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూరితుడై ప్రార్థన చేశాను. స్టెఫన్ గనక హతసాక్షిగా మార్చబడుతున్న సందర్భంలో తండ్రి కుడిపార్శ్వమందు కూర్చోవలసిన ప్రభు లేచి నిలవబడి ఉన్నారట. ఎందుకంటే నా సేవకుడు అంటే మనం ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెఫన్ కోసం యేసు ప్రభు నిలవబడి మరీ పరలోకానికి ఆహ్వానించారు. అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి, ఆయన కవిగట చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆ క్రైస్తవ సమాజం మరింత ధైర్యముగా, మిక్కటమైన ఐక్యత కలిగిన వాళ్ళమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకొనైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రభంజనం ఎదుట ఏ పాతాళపు పునాదులు కూడా నిలవబడలేవనే
సందేహమే లేదు. ప్రభు చెప్పారు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది బహుగా ఫలించదని ఒక సేవకుడు ప్రభు నందు నిద్రించారు. ఇలాంటి యవన బిడ్డల కోత విస్తారమై ఉండగా, నిజమే వాస్తవంగా సేవ చేయాల్సింది సేవకులు, కానీ వారు వ్యాపారాలు చేసుకుంటూ అనేకమైన సామాజిక బాధ్యత కలిగిన వారే. దేవుని రాజ్యం విస్తారంగా ఉంది గనక, కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు గనక, రెండు రకాలుగా సామాజికంగాను దేవుని సంఘాలకి ప్రయోజనకరమైన పాత్రగా ప్రభు వారిని వాడుకున్నారు. మంచి పోరాటాన్ని పోరాడారు. నిశ్చయముగా నా తండ్రి వాడబారని కిరీటముతో వారిని అలంకరించి పరలోకంలో మనందరి ముందు ఆయనని ప్రశంసించును గాక. సమయాన్ని అనుగ్రహించిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఇటు ఈ సమయంలో పగడాల ప్రవీణ్ గారి యొక్క సతీమణి గారు మన మధ్యన ఉన్నారు. వారు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉందామండి. అందరం నిశ్శబ్దంగా ఉందాం. అమ్మ ప్లీజ్. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, thank you, my deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family, and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom and take his kingdom all. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world praying for me and my family, and request to be like Praveen. Lakhs of Praveen. Thank you. సహోదరులు షఫీ గారు ఒక 2 minutes మ్యాక్సిమం. దైవజనులందరికీ కూడాను, ఇక్కడ ఉండే విశ్వాస సోదరులు, సోదరిమణులు, చిన్నలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు, మీ బ్రదర్ షఫీని. ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. వారి గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం. అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు. నేను ఆ విషయాన్ని ఒప్పుకోను. ఎందుకంటే వారి భావాలు, వారి ఆలోచనలు, వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి. అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది, దైవజనులందరూ నేను కోరుతుంది, మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో పాటు నిల్చున్నాం? చేయొద్దండి. ఎంతమంది ఈ భావాలతో పాటు నిల్చున్నాం? ఏదో వచ్చామా, చూసామా, పోయామని కాకుండా వారి భావాలతో పాటు, వారి ఆశయాలతో పాటు, దేవుడిచ్చిన పిలుపుతో పాటు దైవజనులుగా వారు నిల్చోవాలి. ఎందుకంటే ఇహలోకం శాశ్వతం కాదు, పరలోకం నిత్య జీవమే శాశ్వతమైనది.
కాబట్టి దానికోసం మనం ప్రజల్ని ఈరోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది. మానవత్వం లేకుండా పోయింది సోదరులారా. ఈరోజు మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి. ప్రజల్లో మానవత్వం చచ్చిపోయింది, ధర్మం కనుమరుగైపోయింది. నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించుము అన్న ధర్మాన్ని మన ప్రజలకి పరిచయించాలి. దీనికోసమే మన ప్రవీణ్ పగడాల గారు పాటుపడ్డారు. వారు చేసిన ప్రయాణం ఊరూరు తిరుగుతూ ప్రజలకి పరిచయం చేశారు. ఇహలోకం కాదు, నిత్య జీవం గురించి మాట్లాడారు. సోదరులారా, సోదరి మనం బిగించాలి. ధర్మం కోసం ఏదైతే నిల్చున్నామో, మనం ఏదైతే జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని అంటున్నామో, దానికోసం ఇప్పుడు ఏదైతే ఐక్యత మనలో కనిపిస్తుందో, సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనం అందరం కూడా శ్వాసలు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నాం కాదు, మనకు కావాల్సిందే ఐక్యత. సోదరులారా, నేను మీ అందరితో పాటు కలిసి నిల్చున్నాను అని చెప్పడం కోసమే ఇక్కడ వచ్చాను. మీ అందరితో పాటు నేను ఉన్నాను అని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. కలిసి నిలబడదాం, కలిసి ఐక్యత కోసం నిలబడదాం. మన భారతదేశాన్ని ఒక ఐక్యతగా చేసుకునే మనం పూర్తి ప్రయత్నం చేద్దాం. జై హింద్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ప్రవీణ్ కుమార్ వాళ్ళ మదర్ను. మీరందరూ ఇంతమంది నా బిడ్డ ప్రేమను చూసి మీరెంత ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ నా ప్రవీణ్ యొక్క కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు 2 మనమన్లు, నా పెద్ద కుమారుడు, వీరందరి కోసము మీరు ప్రార్థించాలని వేడుకుంటున్నాను. మీ అందరికీ మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మాటల్లో చెప్పలేని మహత్తరమైన కార్యం ఇక్కడ జరుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మన యందు ఉందని నేను భావిస్తున్నానండి. మరి ప్రవీణ్ చేసినటువంటి ప్రతి ఒక్క చిన్న పనిని మీరు ఆదరించి ఇంతవాన్ని చేసినందుకు ఎంతగానో రుణపడి ఉన్నామండి. మరి మా కుటుంబం తరపున, ఆయన భార్య పిల్లల తరపున, ఆ తల్లిగారి తరపున, ఆయన చేస్తున్నటువంటి మినిస్ట్రీ తరపున మీకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. మేము ఎంత చెప్పినా చేరని మాటలు. ఈ ఇంతటి పెద్ద గారికి, ప్రతి ఒక్క పాస్టర్ని, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పాస్టర్ని చాలా వాళ్ళ టైం అంతా కూడా పక్కన పెట్టి ఈ ఈవెంట్ను మరి ముందుకు జరిపించాలని సహృదయంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క పాస్టర్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థనలో మా కుటుంబాన్ని ఉంచుతారని నమ్ముతున్నాను. మరి జరగబోతున్నట్టు ఈవెంట్లో ఎటువంటి హాని లేకుండా, ఎటువంటి ప్రమాదం లేకుండా పూర్తి శాంతివంతంగా ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ప్రవీణ్ గారి యొక్క పెద్ద కుమార్తె, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. బిడ్డ మాట్లాడుతూ ఉంటుండగా మనం అందరం కూడా ఆమె యొక్క వేదనను విందాం. అమ్మ రా బిడ్డ. Praise the Lord, everyone. I am Praveen Kumar Pagadala's older daughter, and I'm here to thank you all for your prayers and praying for our family. Thank you for blessing my dad. Will take part in the ministry in the future too. Thank you. God bless you, Amma. Whole church is praying for you.
కల్వరీ మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ మా నిండు వందనాలు. మరి ముఖ్యంగా బ్యాప్టిస్ట్ చర్చ్ వేదికని ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఇది వాడుతున్నందుకు ఈ యొక్క బ్యాప్టిస్ట్ చర్చ్ని, కాంగ్రిగేషన్ని, సంఘాన్ని, కమిటీ మెంబర్స్ని, దైవజనులను దీవించునుగాక. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఒక ఆణిముత్యాన్ని మనం కోల్పోయినాం. రియలీ ప్రవీణ్ పగడాల, హీస్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. హీస్ నాట్ అ fear-filled man of God, but he's a fire-filled man of God. He is not a fear-filled man of God, but he's a fire-filled man of God with uncompromising spirit, preaching the word of God with zeal, passion, hunger for Christ. అలాంటి ఆణిముత్యాన్ని మనము తెలుగు రాష్ట్రాలని కోల్పోయి ఉన్నాం. కానీ మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువని లేపుకున్నాడు. ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రార్థనలు ఇంకా బ్రతికే ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు చేసిన ప్రార్థనలకి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. తన యొక్క దర్శనము చనిపోలే, తన ప్రార్థనలు చనిపోలే, తనకున్న ఆ మంట, ఆ దాహము చనిపోలే, తనకున్న దర్శనము చనిపోలే. ఆ దర్శనము క్రీస్తు రాకడ దాకా కూడా అనేక పాస్టర్ ప్రవీణ్ పగడాలు లేచునుగాక, లేచునుగాక. అపవాది సామ్రాజ్యాలని కూలుస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపన జరుగునుగాక. మరి ఒకసారి ఈ సంఘటన జరగటంతోనే మేమందరం కూడా చాలా వేదన, దుఃఖము, ఏం చేయాలో అర్థం కాలేని అయోమయంలో మేము ఉండిపోయినాం. కాబట్టి బెల్లంపల్లి నుంచి ఇంచుమించు 4 hours ప్రయాణాలు చేసి జస్ట్ ఈ ప్రోగ్రామ్ను చూసుకొని మరలా మేము రిటర్న్ అయిపోతున్నాం. కాబట్టి మరి ఒకసారి our heartfelt condolences to Praveen Pagadala's family. May God give peace, health and whatever dreams Praveen Pagadala have, ఆ దీవెనలు, రెండవదిగా ఆ దర్శనం దేవుడు కొనసాగించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్. ఈ సమయంలో మంచి దైవజన్ని, ఆప్తుని, మేము ఎప్పుడు కూడా ముఖ పరిచయం లేదు ఆయనతో. అయినప్పటికీ ఆయన జన్మ ప్రభు కోసం ఒక సార్థకమైతే ఆయన మరణము కూడా అతి శ్రేష్టమైనది. ఎంతమంది తెలుగు, ఆంధ్ర, తెలంగాణ, అనేక రాష్ట్రాల్లో, భారతదేశ నలుమూలల ఇతర రాష్ట్రాల్లో ఆయన మరణం ఒక ఉజ్జీవాన్ని లేపింది. ఎందుకంటే నిజంగా అనేక మంది మరణిస్తారు, కానీ ఈ మరణములో మాత్రం ఆ రాజమండ్రి ప్రాంతంలో చిందించబడిన ఆయన రక్తములో ఆ ప్రాంతాన్ని ఒక ఉజ్జీవం, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి. ఎందుకంటే ఆయన ఒక హతసాక్షి. దేవుడు ఆయన శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు, శ్రేష్టమైన పరిచర్య ఇచ్చాడు, శ్రేష్టమైన మరణాన్ని ఇచ్చాడు, శ్రేష్ఠులతో చేర్చాడు ఆయనని. అందుని బట్టి నిజంగా ఒక కుటుంబం అయితే భర్తని, తండ్రిని కోల్పోయింది. క్రైస్తవ సమాజం ఒక మంచి విలువ కలిగిన ముత్యమైనటువంటి ఆణిముత్యాన్ని కోల్పోయింది. అయినప్పటికీ మన నిరీక్షణ, మన ధైర్యం, మన బలం రాకడలో ఆయనని చూస్తాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సార్. సహోదర్ ప్రవీణ్ గారి ఆయన పరిచర్ని ఎవరు మరవలేరు. ఆయన కుటుంబానికి దేవుడు ఆదరించాలని ప్రార్థిస్తూ, you'll always we'll remember in your prayers, and may the Lord comfort you.
దేవుడు న్యాయం చేస్తాడు, న్యాయం చేసే దేవుడు న్యాయం జరిగి తీరుతుంది అంతే. మే ద లార్డ్ ఆల్ ఆఫ్ అస్, మన రెస్పాన్సిబిలిటీ టు pray for such people who are in a situation of attraction. వీళ్ళున్న పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క దైవజనుడి కోసం ప్రార్థన చేయాలి మనము. వాళ్లకు దేవుడు దూతల్ని కావలా ఇచ్చి కాచి కాపాడును గాక. I pray that God will comfort this family. That's all. Thank you in Jesus' name. Amen. Thank you. హల్లెలూయా. ఒకే మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నానండి. ప్రవీణ్ గారి నష్టము మనందరికి ఎంతో బాధ, వేదన, దుఃఖం, ఏడుపు. వారిని ఒక 2 సార్లు కలిసి ఉంటానేమో కానీ వారిలో నేను చూసిన సింప్లిసిటీ, హ్యూమిలిటీ, హంబుల్నెస్. వారు ఈరోజు లేరు అన్న మాట వినినప్పుడు గత 2 రోజులుగా మా కుటుంబము, నాన్నగారు, మేమందరం ఎంతో కలవరపడ్డాము. ఈరోజు జైపాల్ ఫౌండేషన్ నుండి, కల్వరి చర్చ్ చెన్నై, లార్డ్ చర్చ్ హైదరాబాద్ నుండి వి షేర్ అవర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. అండ్ ఒక్క మాట చెప్తున్నాను, వారియర్ ఇస్ ఫాలన్ డౌన్ బట్ దట్ డస్ నాట్ మీన్ డిఫీట్ ఇస్ హియర్. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ స్టిల్ స్టాండ్ స్ట్రాంగ్. క్రీస్తు దేహం ఇంకా బలంగా నిలబడింది. ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మాటేష్ అయ్యారో అక్కడ అధికమైన సువార్త రక్షణ కార్యము విఫలమవుతామో మనం చూసాము చరిత్రలో. ద సేమ్ షుడ్ రిపీట్ ఇన్ జీసస్ నేమ్. ఇంతటితో నేను ముగిస్తున్నానండి, దయచేసి. ఎస్, దేవునామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ ప్రవీణ్ పగడగాలు గారు మరణ వార్త విన్న వెంటనే జీర్ణించుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మేము వారితో పాటు, వారి కుటుంబంతో పాటు ఎంతో బాధపడ్డాము. అదే రీతిగా సిస్టర్ చెప్పిన, సిస్టర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ జెసికా గారు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నాయండి. షీ సెడ్ వేర్ ఎవర్ హీ స్టాప్డ్ షీ విల్ ఫినిష్. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. సహోదరి కోసము, వారి పిల్లల కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రేమ, కనికరము, క్షమాపణ, ఇదే మనం అందరం కూడా ఎల్లకాలము పాటించాలని ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.